హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నోరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నియోన్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త లేయర్ అయితే తీసుకోండి, కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఓపెన్ చేసుకోండి. నేనైతే 1280x720 పిక్సెల్ అయితే ఓపెన్ చేస్తున్నాను సైజు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు తీసుకునేది డార్క్ కలర్ అయితే తీసుకున్నారంటే మీకు చాలా బెటర్ అవుతుంది, ఎందుకంటే మీకు ఆ గ్లో ఎఫెక్ట్ అనేది మీకు బాగా విజువల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డార్క్ మోడ్ అయితే డార్క్ ఎఫెక్ట్ అయితే తీసుకోండి, అంటే బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, తీసుకున్న తర్వాత దీనికి మనం గ్రేడియంట్ ఓవర్లే అనేది ఒక ఎఫెక్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మనకి బ్లాక్లోనే కొంచెం మనం వేరే కలర్ అయితే మిక్స్ చేసుకుని కొంచెం చూడొచ్చు. ఈ విధంగా అయితే మీకు వస్తుంది, అంటే ప్యూర్ బ్లాక్ అయితే కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనకి ఇలా అయిపోయిన తర్వాత మనం టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏ టెక్స్ట్ అయితే కావాలో టెక్స్ట్ అయితే మనం టైప్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్గా మీరు ఇందాక స్క్రీన్ మీద ఏ టెక్స్ట్ అయితే చూసారో నేను ఆ టెక్స్ట్ని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇచ్చిన తర్వాత మీరు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దానికి ఏంటంటే స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి మనం స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది స్ట్రోక్ ఎఫెక్ట్. స్ట్రోక్ ఎఫెక్ట్స్ ఇచ్చిన నేనైతే 2 పిక్సెల్ ఇస్తున్నా. మోస్ట్లీ 2 పిక్సెల్ నాకు తెలిసి ఈ టెక్స్ట్కి అయితే. మీరు ఏదైనా కొంచెం బోల్డ్ టెక్స్ట్ అలాంటివన్నీ వాడితే కనుక మీరు 4 పిక్సెల్స్ దాకా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇలా మనం సైజ్ సెట్ చేసుకుంటే ఓకే చేస్తే మనకి ఈ విధంగా అయితే అప్లై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే మన టెక్స్ట్ మాత్రం హైడ్ చేయాల్సి ఉంటుంది, స్ట్రోక్ ఎఫెక్ట్ కాదు. ఓకే, అయితే మనం కింద కనిపిస్తున్నటువంటి ఫిల్ అనే ఆప్షన్ని మనం హైడ్ చేయాలి, అంటే మొత్తం ఒపాసిటీ తగ్గించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ ఒపాసిటీ అనే దాన్ని మీరు కనుక తగ్గించినట్టయితే మనకి టోటల్ ఈ మొత్తం ఆ లేయర్ మొత్తం మనకి హైడ్ అయిపోతుంది. మనకి ఓన్లీ స్ట్రోక్ ఎఫెక్ట్ ఒకటే కావాలి, కాబట్టి ఓన్లీ ఈ ఫిల్ అనేది మనం 0కి తగ్గించేస్తే సరిపోతుంది, ఏమక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఈ విధంగా మనకు ఓన్లీ స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా ఫోల్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేయండి. చేసినట్టయితే మనకి ఈ విధంగా లేయర్ స్టైల్ అనేది ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ అవుటర్ గ్లో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఆ అవుటర్ గ్లో మీద క్లిక్ చేయండి. ఈ అవుటర్ గ్లో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్, మీకు ఏ కలర్ అయితే కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక పింక్ కలర్ కావాలి, నేను పింక్ కలర్ తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అది అయిపోయింది. అది కిందన మనకి 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఎలిమెంట్స్లో స్ప్రెడ్, సైజు. అది కాకుండా మనకి కిందన వచ్చేసరికి క్వాలిటీలో రేంజ్ అండ్ జిట్టర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్ అండ్ జిట్టర్ ఏంటంటే, మనకి జిట్టర్ అయితే మీరు ముట్టుకోకండి. ఈ రేంజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఉన్న కలర్ని మీరు ఒకసారి చూడొచ్చు, రేంజ్ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేది. మీకు కొంచెం దాన్ని స్మూత్ చేస్తుంది అనమాట, స్మూత్గా చేస్తుంది. సో కాబట్టి దాన్ని మీరు ఇచ్చుకునే టెక్స్ట్ని బట్టి మీరు ఎంత తగ్గించుకుంటే మీకు అంత బెటర్ వ్యూ అయితే కనిపిస్తుంది. నేను పూర్తిగా పెంచేస్తే మీకు అక్కడ వ్యూ పెద్దగా అయితే ఏం కనిపించదు, బట్ అట్లీస్ట్ నేను తగ్గించుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు స్ప్రెడ్ ఉంది చూసారా, మీకు ఈ స్ప్రెడ్, ఈ సైజు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్రెడ్ చేసి కొద్ది ఏంటంటే మీకు అక్కడ ఉన్న కలర్ అయితే పెరుగుతుంది. ఓకే, నేను దాన్ని అయితే తగ్గించేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఒక 20లో పెట్టాను. అదే కింద సైజ్ కనిపిస్తుంది చూసారు కదా, మీకు ఈ సైజ్ పెంచే కొద్ది ఏంటంటే మీకు జస్ట్ స్మూత్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అంటే మీకు అది ఎంతవరకు కావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. నేనైతే మోస్ట్లీ 11 ఎనఫ్. ఓకే, నేను 11 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకొక డూప్లికేట్ గ్రూప్ తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని జస్ట్ ఒక డూప్లికేట్ గ్రూప్ అయితే తీసుకోండి.
ఈ డూప్లికేట్ గ్రూప్ తీసుకున్న తర్వాత ఈ డూప్లికేట్ గ్రూప్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు దీనికి ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, అదే కలర్ని ఇంకా కొంచెం ఇంప్రెసివ్గా తయారు చేసుకోవాలనుకున్నా మీరు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వేరే కలర్కి అయితే చేంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ ఏ కలర్కైనా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్కి చేంజ్ చేసినా సరే మంచి లుక్ అయితే వస్తుంది ఇలా డబుల్ టైం. ఫస్ట్ టైం మీకు అంతగా అనిపించదు, బట్ సెకండ్ టైం మీరు ఇలా గ్రూప్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత కనుక కలర్ చేంజ్ చేస్తే మీకు మంచి అవుట్లుక్ అయితే వస్తుంది. అసలు చాలా బాగుంటుంది అనమాట. సో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు దీనికి ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ లాంటివి యాడ్ చేయాలంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. ఈ గ్రూప్ని మీరు డూప్లికేట్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే స్మార్ట్ లేయర్ కింద కన్వర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్మార్ట్ లేయర్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీకు గ్యాసియన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫిల్టర్స్లో. మనం ఆ ఎఫెక్ట్ యాడ్ చేయడం ద్వారా ఇంకా కొంచెం బెటర్గా అయితే చూపించవచ్చు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ కొంచెం బాగుంది సెలెక్షన్. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఎఫెక్ట్ని కనుక ఒకవేళ హైడ్ చేసి చూసుకోవచ్చు. ఈ గ్లాసియన్ బ్లర్ని హైడ్ చేయడం ద్వారా మీరు ఒకవేళ దాని కలర్ అయితే చూడవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక ఇంకొకసారి మీరు డూప్లికేట్ లేయర్ని మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఓకే, నాకు బాగానే అనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని అయితే చేంజ్ చేస్తున్నది. సో ఈ విధంగా మీరైతే నియాన్ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇదనే కాదు, మీకు ఇంకా చాలా టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. మీకు ఇంకా అంటే డబల్ లెటరింగ్ హెలిజినేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లోగోస్ కానీ ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా బెటర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్లో నేను కొంచెం ఫస్ట్ వీడియో కాబట్టి మోస్ట్లీ ఏమైనా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ మీకైతే నేను బెటర్ అవుట్పుట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ఇంకా ఏదైనా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను డెఫినెట్లీ మీ కామెంట్స్కి అయితే ఆన్సర్ అవ్వడం కానీ లేకపోతే మీరు ఏదైనా టాపిక్ ఎంచుకుంటే కనుక దాని మీద వీడియో తయారు చేయడానికి కానీ నేను ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెక్నోరామ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.